నరసింహరావు గారి గురించి మొదట చెప్పాల్సింది ఏంటంటే, ఆయన రిసీవింగ్ చాలా బాగుండేది. ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ రండి రండి కమల్ గారు అని చాలా ప్రేమగా పిలిచేవారు. ఫస్ట్ ఇంటికి వెళ్తే చాలామంది చూసి చూడనట్టు అలా బిహేవ్ చేస్తారు. కానీ ఈయన ఆ ఇన్విటేషన్ చూసిన తర్వాత ఇంకెవరికి బయటకు వెళ్ళాలని అనిపించదు, అంత ప్రేమగా ఉంటారు. నేను అనుకునేదాన్ని నన్ను ఒక్కదాన్నే ఇట్లా పిలుస్తున్నారు కదా అని అనుకునేదాన్ని. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు వచ్చినా అందరినీ అలాగే పిలిచేవాడు. నాకు అప్పుడప్పుడు ఆయన్ని చూస్తుంటే ఏంటి ఏదో స్వామీజీలు కనుక భక్తులు వస్తే ఇచ్చేసినట్టు, ఆయనకి స్వామీజీలు అంటే పడదు. అయితే నేను ఒక రోజున అడిగా, ఏమంటే మీకు ఎవరు కొంచెం స్వామీజీ లక్షణాలు ఉన్నట్టున్నాయి, వచ్చిన ప్రతి వాడు భక్తుల్లాగా మీ ఎదురుకుండా నమస్కారం పెట్టేసి ఇలా ఉన్నాడు, మీరేమో ఆశీర్వచనం ఇస్తున్నారంటే ఆయన పరివారండి. అలా నన్ను స్వామీజీతో పోలుస్తారా కమల్ గారు మీరు చివరికి అని చెప్పి నాతో దెబ్బలాటేసుకున్నారు అన్నమాట. అలాంటి వ్యక్తి. తర్వాత ఆయన గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అది నేను ఇంత మటుకు ఎవరికి చెప్పలేదు, ఈవెన్ నాకు క్లోజ్ ఫ్రెండ్ జ్యోతి గారికి కూడా చెప్పలేదు. ఒకసారి ఆయనతో పాటు నేను ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. సరే ఆయన కూర్చోబెట్టి చాలా మాటలు మాట్లాడి, నువ్వు చేసిన సర్వీస్కి నరసింహరావు ఇదిగో అని చెప్పి ఒక ప్యాకెట్ ఇచ్చారు. చాలా బాగా ఇంత లావున ఉంది అది. అయితే ఆయన అసలు తీసుకోలే. ఆయన ఎంత బతిమాలాడంటే చాలా బతిమాలి, మీరు ఏమైనా సరే తీసుకోవాలంటే నేను ఇంకోసారి నీకు సర్వీస్ చెయ్యను, ఇంకా ఇంతే, నేను ఎప్పుడూ డబ్బులకు ఆశపడినా అని చెప్పారు. నిజంగానే ఇంతమంది జర్నలిస్టులు చూస్తున్నాము, అందరూ సైకిల్ మీద తిరిగి ఆల్డీ కారులో తిరుగుతున్నారు. అలాంటిది నరసింహరావు గారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఆయన వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అన్నీ చేశారు. కానీ ఆయన ప్రత్యేకంగా సంపాదించుకున్నది అన్నది ఏమీ లేదు. ఒక రకంగా అది ఎప్పుడు నేను ఒకసారి అడిగాను కూడా, ఏంటండి ఇలా చేస్తే అట్లా అని. ఏం లేదండి అంతే అలా చెప్తా ఉండేవారు. ఎందుకని అది నాకు బాగా గుర్తు, ఈ మినిస్టర్ సంగతి మాత్రం. థ్యాంక్ యూ.